వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను బీఆర్కే. ప్రాణాంతకమైన మెదడు తినే వైరస్ ఇప్పుడు కేరళను వణికిస్తోంది. అది నీటి ద్వారా వ్యాప్తి చెందేటటువంటి వైరస్గా చెప్తున్నారు. ఇంతవరకు మనం నీటిలో మునిగినా కానీ, అంటే అపరిశుభ్రమైనటువంటి నీరు కానీ, కలుషితమైనటువంటి నీరు కానీ, వీటిల్లో మునిగితే వచ్చేటటువంటి కొన్ని చర్మ వ్యాధులు కానీ ఇవన్నీ చూసాం. లేదా కొంతమంది కలుషితమైన నీరు తాగినా కానీ వ్యాప్తి చెందేటటువంటి బ్యాక్టీరియా కానీ, వీటి ద్వారా వ్యాప్తి చెందేటటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా చూసాం. మరి ఇప్పుడు మెదడుకు వ్యాపించి ప్రాణాలు కోల్పోయేటటువంటి వైరస్ ఇప్పుడు కేరళ వాసుల్ని వణికిస్తోంది. అసలు ఏం జరుగుతోంది కేరళలో అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దీన్ని అమీబా లేదా నెగ్లోరియా ఫాలెరీ కేసులు ఇప్పుడు కేరళలో భారీగా పెరుగుతున్నాయి. ఇది కర్ణాటక రాష్ట్రం కూడా దీనిపై, అంటే కర్ణాటక నుంచి కూడా ఇప్పుడు శబరిమల సీజన్ కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు కానీ, అలాగే అయ్యప్ప మాలధారణ భక్తులు కానీ వీళ్ళందరూ కూడా వెళ్తుంటారు. ఇటువంటి యాత్రికులకు కేరళ గవర్నమెంట్ కూడా ఒక సలహా అనేది జారీ చేసింది. ఈ అమీబా వృద్ధి చెందే సరస్సులు కొన్ని ఉంటాయన్నమాట. అంటే వీళ్ళందరూ కూడా మాలధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే శబరిమలకి వెళ్తుంటారు, దారిలో కొంతమంది కాలి నడకన కూడా వెళ్తుంటారనమాట. కేరళకి వెళ్ళేటటువంటి వాళ్ళు పుణ్య స్నానాలు కానీ కొన్ని ఆచరిస్తుంటారు. అంటే వాళ్ళ సాంప్రదాయ పద్ధతుల్లో కొన్ని స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సరస్సులు, నదులు మరియు మంచినీటి వనరులతో ఉంటాయి. ఇవన్నీ కూడా వీటిల్లో స్నానం చేయాలి. కానీ చేసేటప్పుడు తగినటువంటి ఆరోగ్య భద్రతా చర్యలు కూడా తీసుకుంటూ ఉండాలి. ఇదే అధికారులు భక్తులను హెచ్చరిస్తున్నారు. అలాగే ఇదొక ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ నివారించడానికి అక్కడ క్లోరినేటెడ్ ఈత కొలనులు ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం అన్నమాట. ఎక్కడైనా ట్యాంకులు కానీ వాటిని కానీ క్లోరినేషన్ చేస్తూ ఉంటారు. అటువంటి క్లోరినేషన్ చర్యలు కూడా తీసుకోవాలి. ఈత కొలనులు కానీ సురక్షితమైన శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఉపయోగించమని వాళ్ళైతే సజెస్ట్ చేస్తున్నారు. ఇది మెదడును తినేటటువంటి అమీబా నెగ్లేరియా ఫాలెరీ. దీనివల్ల ప్రాథమిక అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే పిఎంఐ కేసులు ఇక్కడ భారీగా నమోదవుతున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఎవరైతే కర్ణాటక నుంచి కేరళకి ప్రయాణం చేస్తూ ఉంటారో, శబరిమల యాత్రికులు ఉంటారు, వీళ్ళందరూ కూడా కొన్ని భద్రతా సలహాలు కూడా జారీ చేసింది. భక్తులైతే చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైంది కూడా అట. ఎందుకంటే చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దీనికి తగినటువంటి జాగ్రత్తలు పాటించండి అంటుంది. అసలు ఈ అమీబా అంటే ఏంటి, ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనేది కూడా వివరించారు. ఇది ఒక ప్రాణాంతకరమైన అమీబా. ఇది ప్రధానంగా కొన్ని చెరువులు కానీ, సరస్సులు కానీ, కొన్ని నీటి కుంటలు ఉంటాయి, వాటిల్లో ఉంటాయి. తేమతో కూడినటువంటి నేల వంటి కొన్ని నిశ్చలమైనటువంటి లేదా శుద్ధి చేయకుండా ఉంటాయి. అటువంటి నీటిల్లోనే ఈ అమీబా వైరస్ అనేది, ఈ ఇన్ఫెక్షన్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ అయితే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందేది కాదు. అది ఒకరి వల్ల డైరెక్ట్గా వాళ్ళకే వ్యాప్తి చెందుతుంది, కానీ ఒకరి వల్ల ఒకరికి వ్యాపించేటటువంటి ఇన్ఫెక్షన్ అనేది వైరస్ లాగా వ్యాప్తి చెందదు అంటున్నారు. మరి కలుషితమైన నీటిని తాగడం ద్వారా కూడా సంభవించదు. తాగినందువల్ల, స్నానం చేసినందువల్ల కాదు. ఇది ఎలా అంటే సరస్సుల్లో మనం పుణ్యస్నానాలు ఆచరించేటప్పుడు మనం నీటి మునకలు వేస్తుంటాం. ఆ నీటి మునకలు వేసినప్పుడు మన ముక్కు ద్వారా మాత్రమే శరీరం లోపలికి ఈజీగా ప్రవేశిస్తుంది. ముక్కు ద్వారా అక్కడికి దగ్గరగా ఉన్నటువంటి మెదడులోకి అనేది ఈజీగా సెకండ్స్లోనే అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత తీవ్రమైన వాపు అనేది మెదడులో ఏర్పడుతుంది. ఆ తర్వాత అది ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. ఈ విధంగా అమీబా అనేది వ్యాప్తి చెందుతుంది, ప్రాణాంతకరంగా కూడా మారే అవకాశం ఉంటుంది అక్కడ. మరి ఇప్పుడు శబరిమల యాత్రా సమయం కాబట్టి యాత్రికులు సాధారణంగా స్నానం చేయటం కానీ, సహజ నీటి వనరుల్లో మునగడం, ఇటువంటివన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అధికారులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కర్ణాటక ప్రభుత్వం కేరళ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా యాత్రికులు స్నానం ఆచరించేటప్పుడు ముక్కు మాత్రం గట్టిగా పట్టుకోవాలి. ఆ కొన్ని సెకండ్లైనా కానీ పట్టుకొని ఆ తర్వాతే పుణ్యస్నానాలంటే నీటి మునక చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇది వారి ముక్కులోకి నీరు రాకుండా నిరోధిస్తుంది. కాబట్టి ఆ వైరస్ కూడా త్వరితగతిన వెళ్ళేటటువంటి దానికి నిరోధకంగా ఉపయోగపడుతుంది. అసలు అమీబా మెదడుకు చేరుకోకుండా నిరోధించే ఏకైక మార్గం ఇదొక్కటే. ఇంకే విధంగా కూడా స్నానం చేస్తే కానీ వీటి వల్ల రాదు, తాగడం వల్ల కూడా అంతగా వ్యాప్తి చెందదు, కానీ ముక్కు ద్వారా మాత్రం ఈజీగా వ్యాప్తి చెందేస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చూసుకుంటే కేరళలో దాదాపు 100 PIM కేసులు నమోదయ్యాయి. అందులో మనం గమనించాల్సింది 19 మరణాలు.
నెగ్లోరియా ఫాలరీతో సంబంధం కారణంగానే ఇవి సంభవించాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 52 కేసులు కూడా ఆల్రెడీ నమోదయ్యాయి. అసలు తినే అమీబియా అంటే దీన్ని తినే అమీబియా అంటున్నారు. అంటే ఏంటంటే నెగ్లోరియా ఫాలరీ ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక్క కేరళకి పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా నిస్సారమైనటువంటి మంచినీటి సరస్సులు ఉంటాయి. అంటే ఫ్లోటింగ్ ఉండదు, ఫ్లోటింగ్ ఉండకుండా సరస్సులు ఉంటాయి, నదులు కానీ. అలాగే వేడి నీటి బుగ్గల్లో ఇది వ్యాప్తి చెందుతుంది, నివసిస్తుంది. నిపుణుల వాళ్ళు పరిగణించింది అలాగే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇది స్వేచ్ఛా జీవిగా పరిగణిస్తారు. ఈ అమీబా బారిన పడితే పిఎం అనే కేంద్రం నాడీ వ్యవస్థకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్ అనేది వృద్ధి చెందింది. ఇది చాలాసార్లు ప్రాణాంతకం. పిఎం సంకేతాలు మరియు లక్షణాలు కూడా కొన్ని చెప్పారు. ఈ సంకేతాలు ఎట్టుంటాయంటే అకస్మాత్తుగా వస్తాయి, ఉన్నట్టుండే వెంటనే వచ్చేస్తాయి. ప్రారంభంలోనే తీవ్రంగా ఉంటుంది, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత కొంత టైం కూడా తీసుకోదు, వెంటనే తీవ్ర రూపం దాలుస్తుంది. చాలా ఎక్కువ జ్వరం వస్తుంది, భరించలేనటువంటి బాధాకరమైనటువంటి తలనొప్పి, వీటితో పాటు వికారం, వాంతులు ఇవన్నీ కూడా వస్తాయి. ఇది ప్రాథమిక దశలోనే మనం గుర్తించి కానీ వైద్య చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది. మెనింటైటిస్ అంటే లక్షణాలు, వీటిలో మెడ అనేది బిగుసుకుపోతుంది, మానసికంగా చాలా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటాయి, కోమాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, తద్వారా మరణం అనేది కూడా సంభవిస్తుంది. ఈ మెదడుని తినే అమీబాకు చికిత్స కూడా చేస్తారు. పిఎం లేదా మెదడుని తినే అమీబాతో సంక్రమణకు అంటే వ్యాప్తి చెందడం కానీ ఒకరి నుంచి చేసుకునే చికిత్స యాంటీఫంగల్ యాంఫోటెరిసిస్ వైద్యుల అభిప్రాయం ఇది. దీని ప్రకారం రోగులకు యాంఫోటెరిసిస్, బి రిఫాన్సిస్, అలాగే ఫ్లూకోజోనల్ మరియు మిల్లెఫోనిస్ వంటి మందుల కలయికతో కూడా వీటి కలయికతో కూడా ఒక చికిత్స అనేది మొదలు పెడతారట. అలాగే మిల్టోపోసిస్ అనేది ఇసుక ఈగల ద్వారా వ్యాప్తి చెందే ఒక పరాన్న జీవి అంటున్నారు. మరి ఈ వ్యాధి లీష్మానియాసిస్ చికిత్సకు ఆమోదించబడిన ఔషధం కూడా ఉంది. మెదడు వాపుకు చికిత్స చేయడానికి మన శరీరాన్ని సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువకు చల్లబరుస్తారట. ముందస్తు రోగ నిర్ధారణ మరియు సిఫార్సు చేసిన మందులతో ఈ చికిత్సా విధానం కూడా ఉంటుంది. కానీ ఏదేమైనా కానీ ప్రాథమిక దశలోనే మనం స్వయంగా మన స్వీయ జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. అంటే వైద్యులు సూచించిన దాని ప్రకారం అయితే ముక్కు ద్వారా తొందరగా ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి ఏదైనా నీటి మునగలు వేసేటప్పుడు మన సాంప్రదాయంలో ఉంటుంది కాబట్టి పుణ్యస్నానాలు ఆచరించేటప్పుడు నీట మునుగుతుంటారు కాబట్టి నీటి మునిగేటప్పుడు ముక్కు మూసుకొని ఆ తర్వాత మాత్రమే ఆ విధంగా నీట మునగాలి, లేకపోతే ఈజీగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కానీ ఇది మొత్తం కేరళ వాసులు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల ప్రజలు అలాగే శబరిమలకి వెళ్ళే భక్తులు కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నప్పుడు లేదా నీటిని తాగే ముందు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి ఇటువంటి స్వీయ జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వైద్యులు ఏ విధమైనటువంటి సూచనలు ఇచ్చారో వాటిని పాటిస్తే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఈ మెదడుని తినే అమీబా అనేది ప్రాణాంతకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కేరళకి వెళ్ళేటటువంటి భక్తులు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కానీ ప్రస్తుతం కేరళలో వేగంగా వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ ఇన్ఫెక్షన్ కాబట్టి దీని బారిన పడకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా అవసరం. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV అనాలిసిస్.